హీరో రవితేజ, హీరోయిన్ సమంత మధ్య కోల్డ్ వార్ ప్రస్తుతం ఫిలిం నగర్లో ఈ వార్త వైరల్గా మారింది. వాస్తవానికి వీరిద్దరూ అజాత శత్రువులని చెప్పొచ్చు. సమంత అయితే తన దగ్గర పనిచేసే వారికి కూడా తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంది. రవితేజ ఎంతో నిబద్ధతగా సినిమాలు చేస్తాడు. ఎవరితోనూ గొడవ పెట్టుకోడు. తన పనేదో తను చేసుకుంటూ పోతాడు. దర్శకునికి కూడా తెలియదు. కొన్నాళ్ళ క్రితం గోపీచంద్ మలినేని అనే దర్శకుడు రవితేజ, శృతి హాసన్తో బలుపు సినిమా తీశాడు. గోపీచంద్ రవితేజతో 3 సినిమాలు తీయడంతో పాటు బాలయ్యతో ఇటీవల వీరసింహారెడ్డి అనే సినిమాను కూడా చేశాడు. బలుపు సినిమా చేసే సమయంలో శృతి హాసన్కు బదులుగా ముందు సమంతను దర్శకుడు ఎంపిక చేసుకున్నాడు. అయితే సమంత హీరోయిన్గా అయితే నటించను అని రవితేజ తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి కారణం ఏమిటనేది దర్శకుని కూడా రవితేజ చెప్పలేదు. అయితే రవితేజ కన్నా ముందే కథను విన్న సమంత హీరో రవితేజ అని తెలిసిన తర్వాత సినిమాను అంగీకరించలేదని తెలుస్తుంది. వీరిద్దరూ ఎందుకు ఒకరి పక్క మరొకరు నటించకూడదని నిర్ణయం తీసుకున్నారో దర్శకునికి కూడా తెలియదు. బలుపు సినిమా తర్వాత ఏ సినిమాలోనూ వీరు కలిసి నటించలేదు. అందుకు కారణం ఏమిటనేది ఎవరికీ తెలియదు. తెలియని కోల్డ్ వార్ ఏదో వీరిద్దరి మధ్య నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.